హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అండ్ టుడే ఈ వీడియోలో స్కాల్ప్ నెక్ మోడల్ డిజైనర్ ఫ్రాక్ అనేది పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా సరే ఈజీగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. అండ్ ఈ ఫ్రాక్ స్టిచ్ చేయడానికి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ 5 మీటర్స్ ఆర్గంజా మెటీరియల్ యూస్ చేశాను. బాటమ్ పార్ట్కి 4 మీటర్స్ క్రేప్ లైనింగ్ యూస్ చేశాను. బాడీ పార్ట్కి 1 మీటర్ కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని యూస్ చేశాను. ఇప్పుడు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. తీసుకున్న కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్కి సరిపడా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఈ విధంగా పాయింట్ పెట్టిన పాయింట్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకొని 3.5 ఇంచ్ షోల్డర్ విడ్త్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. బాడీ మెజర్మెంట్స్ అనేది మీరు ఎవరికైతే డ్రెస్ స్టిచ్ చేస్తున్నారో వాళ్ళ బాడీ మెజర్మెంట్స్ ప్రకారం నేను చూపిస్తున్న విధంగా మార్చేసుకోవాలి. అండ్ అలాగే బ్యాక్ సైడ్ నెక్ టిప్ 8 ఇంచెస్ పెడుతున్నాను. నెక్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ విడ్త్ పాయింట్ దాకా షేప్ ఈ విధంగా మార్చేసి ఆర్మ్ హోల్ షేప్ మార్చేయడానికి ఆర్మ్ హోల్ ఫుల్ రౌండ్ లూజ్లో నుంచి హాఫ్ మెజర్మెంట్ తీసుకున్న హాఫ్ మెజర్మెంట్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించంగా వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ని షోల్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టుకొని వచ్చిన ఫైనల్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టాలి. దీన్ని ఆర్మ్ హోల్ లెంత్ పాయింట్ అంటారు. ఆర్మ్ హోల్ లెంత్ పాయింట్ని కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఎల్ షేప్లో మార్క్ తీసుకొని ఈ ఎల్ షేప్కి కార్నర్లో అంటే ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. ఈ పాయింట్ని కలుపుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆర్మ్ హోల్ షేప్ అనేది మార్చేసుకోవాలి. ఇప్పుడు మీకు బాడీ లెంత్ ఎంతైతే కావాలో మెయిన్ షోల్డర్ లైన్ దగ్గర నుంచి కావాల్సిన బాడీ లెంత్ వరకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చెక్ చేసుకొని బాడీ లెంత్ అనేది మార్చేసుకోవాలి. బాడీ లెంత్ మార్చేసిన తర్వాత చెస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆర్మ్ హోల్ లైన్ దగ్గర అండ్ అలాగే నడుం రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని లెంత్ లైన్ దగ్గర పాయింట్ పెట్టి ఈ 2 పాయింట్స్ని కలుపుకొని పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ పెట్టుకున్నా. ఈ పర్ఫెక్ట్ బాడీ ఫిట్టింగ్ కన్నా 3.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులు పెడుతున్నా. ఖర్చులు ఎంత పెట్టాలి అనేది మీ చాయిస్, ఎంతైనా పెట్టుకోవచ్చు అండి. 3.5 ఇంచ్ దగ్గర ఈ విధంగా ఖర్చులు పెట్టుకొని షోల్డర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అండ్ అలాగే బాడీ లెంత్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టా. డ్రెస్ బాడీ పార్ట్స్ జాయిన్ చేసినప్పుడు ఎక్కువ తక్కువలో అయితే సరి చేయడానికి బాడీ లెంత్ ఎక్కువ పెట్టారనమాట. బ్యాక్ పార్ట్ మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదే విధంగా కట్ చేశాను. ఫ్రంట్ పార్ట్ కోసం మిగిలిన ఫ్యాబ్రిక్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసిన ఫ్యాబ్రిక్ పైన బ్యాక్ సైడ్ పార్ట్ని పెట్టుకొని షోల్డర్ పాయింట్ అండ్ అలాగే షోల్డర్ లైన్ ఆర్మ్ హోల్ షేప్లో చుట్టూరు బాడీ అవుట్లైన్ ఇంక్లూడింగ్ ఖర్చులతో సహా మార్చేసుకొని ఖర్చు ఉన్న దగ్గర నుంచి ఆర్మ్ హోల్ షేప్ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టాలి ఫ్రంట్ సైడ్ పార్ట్కి. అండ్ నెక్ షేప్ అనేది షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఒక 1 ఇంచ్ కిందకి జస్ట్ నెక్ షేప్ అనేది మార్చేస్తే స్కాల్ప్ నెక్ పెట్టడానికి నెక్ షేప్ జస్ట్ చిన్నగా కట్ చేశాను అంతే. మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదేవిధంగా చుట్టూరు అవుట్లైన్ కట్ చేశాను. పర్ఫెక్ట్గా కట్ చేసుకున్న కాటన్ ఫ్యాబ్రిక్ కన్నా నెక్ షోల్డర్ ఆర్మ్ హోల్స్ ఎక్కువ ఉండేలాగా క్రేప్ లైనింగ్ అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నా. బాడీ పార్ట్కి డబల్ లేయర్ లైనింగ్ అనేది యూస్ చేశాను. బ్యాక్ సైడ్ పార్ట్ ఎలా అయితే కట్ చేసామో ఫ్రంట్ సైడ్ పార్ట్ కూడా 2 లేయర్స్ లైనింగ్ని కట్ చేశాను. అండ్ అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ షేప్ కోసం నేను ఇక్కడ బక్రం షీట్ తీసుకున్నా. ఇది మెన్స్ కాలర్కి వాడే బక్రం. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది, టైలరింగ్ మెటీరియల్స్ అమ్మాయి దగ్గర దొరుకుతుంది అండ్ కొన్ని ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. దీన్ని మెన్స్ కాలర్కి యూస్ చేసి బక్రం అంటారు. బక్రం షీట్ని నెక్ పార్ట్కి సరిపడా హాఫ్కి ఫోల్డ్ చేసుకున్నాను. అండ్ బక్రం షీట్ పైన పెన్సిల్ మార్క్స్ పడే వైపున నెక్ షేప్ మార్చేయడానికి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టి స్ట్రైట్గా లైన్ మార్చేయాలి. లైన్ మార్చేసుకున్న తర్వాత 3.5 ఇంచ్ షోల్డర్ విడ్త్ దగ్గర ఒక పాయింట్ పెట్టుకోవాలి. షోల్డర్ పాయింట్స్ పెడితేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 6 ఇంచెస్ దగ్గర ఫ్రంట్ నెక్ డీప్ అనేది మార్చేస్తున్నాను. నెక్ డీప్ అనేది మీ ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నెక్ డీప్ పాయింట్ దగ్గర నుంచి షోల్డర్ విడ్త్ పాయింట్ వరకు నార్మల్ రౌండ్ నెక్ షేప్ అనేది మార్చేసాను. బేస్ షేప్ అనమాట. ఇప్పుడు స్కాల్ప్ షేప్ మార్చేయడానికి ఫస్ట్ ఇంకొక పక్కన చిన్న షీట్లా కట్ చేస్తున్నాను. షేప్ మొత్తం నీట్గా రావడానికి ఇక్కడ నేను 1.5 ఇంచ్ విడ్త్ పెడుతున్నాను. 1.5 ఇంచ్ విడ్త్ దగ్గర ఈ విధంగా పాయింట్ పెట్టుకొని 1.5 ఇంచ్లో హాఫ్ మెజర్మెంట్ అనమాట. ఈ విడ్త్లో హాఫ్ మెజర్మెంట్ దగ్గర ఒక పాయింట్ పెట్టి ఈ పెట్టిన పాయింట్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక పాయింట్ పెట్టాలి. డిజైన్ షేప్ కరెక్ట్గా రావడానికి హాఫ్ ఇంచ్ పైకి అవసరం లేదు, జస్ట్ కొంచెం పైకి మార్చేస్తే చాలు. ఆ పాయింట్ని కలుపుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ అనేది మార్చేసుకోవాలి. పైన హాఫ్ ఇంచ్ పాయింట్ దాకా కూడా అవసరం లేదు, కొంచెం కిందకే కట్ చేశాను. ఈ షేప్ని ఫస్ట్ కట్ చేసి ఈ కట్ చేసుకున్న షేప్ని నెక్ పార్ట్ దగ్గర అంటే ఇప్పుడు మనం గీసుకున్న ఈ రౌండ్ లైన్ దగ్గర ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి షేప్ అనేది మార్చేయాలి. ఈ మెథడ్ యూస్ చేయడం వల్ల నెక్ షేప్ మొత్తం సమానంగా ఉండేది, ఎక్కువ తక్కువ లేకుండా షేప్ మొత్తం కూడా ఈవెన్గా నీట్గా వస్తుంది. అండ్ చూసారు కదా ఆ రౌండ్ నెక్ షేప్ ఎక్కడైతే నెక్ షేప్ ఉందో ఆ నెక్ షేప్ పైన మనం కట్ చేసుకున్న ఈ మినీ షేప్ని అంటే డీ షేప్లో ఉంది కదా స్కాల్ప్ నెక్ షేప్ అనేది పెట్టుకొని
ఈ విధంగా మార్చేసుకోవాలి. అప్పుడు మీకు ఎక్కువ తక్కువ అవ్వకుండా మెజర్మెంట్ మొత్తం ఈక్వల్గా వస్తుంది, డిజైన్ కూడా చూడడానికి నీట్గా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా నెక్ షేప్ చుట్టూరు మార్చేసిన తర్వాత రౌండ్ నెక్ షేప్ ఏదైతే ఉందో దానికన్నా చుట్టూరు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా లైన్ మార్చేసుకోవాలి. ఇది ఖర్చు కోసం అనమాట. బక్రం షీట్ పైన ఈ విధంగా మార్చేసి ఎలా అయితే మార్చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఇక్కడ వేలతో చూపించిన దగ్గర మొత్తాన్ని కూడా నేను కట్ చేస్తాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకోండి. లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన ఈ బక్రం షీట్ని పెట్టుకోవాలి. అది కూడా బక్రం షీట్ షైనింగ్ ఉన్న వైపు, బక్రం షీట్కి ఒక వైపున షైనింగ్ ఉండేది. ఈ షైనింగ్ అనేది గమ్ అనమాట. బక్రం షీట్కి ఉన్న గమ్ము ఐరన్ చేసినప్పుడు మాత్రమే ఫ్యాబ్రిక్ అతుక్కునేది. సో ఫ్యాబ్రిక్కి ఈ గమ్ అతుక్కోవడం కోసం బక్రం షీట్కి షైనింగ్ ఉన్న వైపు ఫ్యాబ్రిక్ ఉండేలాగా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ గట్టిగా ప్రెస్ చేస్తూ ఐరన్ చేస్తే ఈ బక్రం షీట్ అనేది క్లాత్కి అతుక్కుపోతుంది. ఈ విధంగా అతుక్కుపోయిన తర్వాత బక్రం షీట్ కన్నా చుట్టూరు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉండేలాగా చుట్టూరు ఎక్స్ట్రాని కట్ చేస్తా. అండ్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేస్తా. మిడిల్లో ఫ్యాబ్రిక్ కట్ చేయకపోయినా పర్లేదు. అండ్ అలాగే ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. బాడీ పార్ట్కి ఫ్రంట్ సైడ్ పార్ట్కి రాంగ్ సైడ్న ఫస్ట్ క్రేప్ లైనింగ్ అనేది పెట్టుకోవాలి. డబల్ లేయర్ యూస్ చేస్తే కనుక ఫస్ట్ క్రేప్ లైనింగ్ పెట్టిన తర్వాత కాటన్ లైనింగ్ పెట్టాలి. డబల్ లేయర్ యూస్ చేయకుండా సింగిల్ లేయర్ ఆఫ్ లైనింగ్ యూస్ చేస్తే కనుక మెయిన్ ఫ్యాబ్రిక్కి రాంగ్ సైడ్న కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టి మిడిల్లో స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఫ్యాబ్రిక్ జరిపోకుండా ఉండడానికి పిన్స్ పెట్టే కరెక్ట్గా మిడిల్లోనే స్టిచ్ అనేది రావాలి. ఇప్పుడు నేను గీసిన లైన్ పైన సైడ్న ఫ్యాబ్రిక్ జారిపోకుండా పిన్స్ పెట్టుకొని మిడిల్లో ఈ 3 లేయర్స్ జారకుండా శాంపిల్ స్టిచ్ అంటే దూరం కుట్టు పడేలాగా మిషన్లో సెట్టింగ్ని మార్చుకొని మిడిల్లో దూరం కుట్టు వచ్చేలాగా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత తీసేస్తాం కాబట్టి డ్రెస్కి కరెక్ట్గా మిడిల్లో ఉండిద్ది స్టిచ్. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ని నీట్గా పెట్టుకొని షోల్డర్ ఆర్మ్ హోల్స్ దగ్గర స్టిచ్చింగ్ అనేది చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేయాలి. అండ్ ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ ఏమైనా జారుతుంది 3 లేయర్స్ ఉన్నాయి కాబట్టి అంటే చుట్టూరు పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ షేప్ అండ్ అలాగే షోల్డర్ పైన కూడా కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కన్నా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. నేను షోల్డర్ పైన అండ్ అలాగే నెక్ షేప్ దగ్గర మొత్తం కూడా కట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఫ్రంట్ నెక్ షేప్ అనేది డిజైన్ పెట్టేటప్పుడు అడ్డం లేకుండా కరెక్ట్గా ఎక్కడ దాకా ఉండాలి డిజైన్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఎక్స్ట్రాస్ అనేది కట్ చేసేస్తే. అండ్ ఫ్యాబ్రిక్ సైడ్లో అంటే ఆర్మ్ హోల్స్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేస్తాను. 2 వైపులా ఈ విధంగా కట్ చేసిన తర్వాత బాడీ పార్ట్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని బాడీ పార్ట్కి కరెక్ట్గా మిడిల్ ఏదైతే ఉందో మిడిల్ దగ్గర ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. కరెక్ట్గా మిడిల్ తెలియడం కోసం ఈ విధంగా మార్చేస్తున్నాము. మార్క్ ఏదైతే ఉందో దాన్ని డార్క్ చేయండి. మార్క్ కూడా అవసరం లేదు, బట్ మార్క్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఫస్ట్ మిడిల్ స్టిచ్ చేసాం కాబట్టి మార్క్ కూడా అవసరం లేదు అని చెప్పాను. అండ్ అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బక్రం షీట్ ఏదైతే ఉందో బక్రం షీట్ని తీసుకొని చుట్టూరు అవుట్లైన్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వదిలేసాం కదా, ఆ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా చేయడం వల్ల చేతి పని చేయడం ఈజీ అవుతుంది, అవుట్లుక్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. ఫినిషింగ్ ఈ విధంగా చుట్టూరు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్ షేప్ కన్నా పైన ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేసిన తర్వాత ఈ షేప్ని హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు మెయిన్ బాడీ పార్ట్ తీసుకొని బాడీ పార్ట్కి కరెక్ట్గా మిడిల్ లైన్ ఎక్కడైతే స్టిచ్ చేసామో కరెక్ట్గా ఆ మిడిల్లో ఈ షేప్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఇదే విధంగా పెట్టాలి. అండ్ ఈ విధంగా పెట్టినప్పుడు స్కాల్ప్ నెక్కి పైన ఎడ్జ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా షోల్డర్ ఎడ్జ్ అండ్ అలాగే ఈ నెక్ షేప్ ఎడ్జ్ 2 ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి పైన. అండ్ అలాగే మిడిల్లో కరెక్ట్గా అంటే మనం తీసుకున్న ఈ షేప్ ఫోల్డింగ్ అండ్ అలాగే బాడీ పార్ట్కి మిడిల్ ఈక్వల్గా ఉండేలాగా చెక్ చేసి ఇక్కడ పిన్స్ అనేది పెట్టుకోవాలి. ఈ 2 లేయర్స్ అంటే బక్రం షీటు అండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ జారిపోకుండా ఉండడం కోసం షేప్ చుట్టూరు కూడా పిన్స్ పెట్టుకోవాలి. చూసారు కదా, నెక్ షేప్ అనేది కరెక్ట్గా షోల్డర్ ఎడ్జ్కి ఉంది పైన వైపున. అండ్ చుట్టూరు కూడా ఈ షీట్ అనేది కదలకుండా పిన్స్ పెట్టాను. అండ్ అలాగే ఇక్కడ బక్రం షీట్ పైన నేను ఇక్కడ పెన్సిల్తో చూపిస్తున్నాను కదా, బక్రం షీట్ని ఆనుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న దగ్గర స్టిచ్ అనేది రావాలి. నేను దగ్గర నుంచి కూడా ఒకసారి చూపిస్తాను. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా బక్రం షీట్ని ఆనుకొని పక్కనే స్టిచ్ పడాలి. బక్రం షీట్ పైన కుట్ట అనేది పడకూడదు. బక్రం షీట్ పైన స్టిచ్ పడితే షేప్ అనేది నీట్గా రాదు, షేప్ అవుట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా బక్రం షీట్ పైన స్టిచ్ పడకుండా బక్రం షీట్ పక్క
పక్కనే స్టిచ్ వచ్చేలాగా షేప్ ఎలా అయితే ఉందో అదే విధంగా స్టిచ్ చేయండి. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు నీడిల్ని కిందకు ఉంచి, అంటే వంపులు వచ్చిన దగ్గరలా ఎక్కడైతే షేప్ బెండ్ వస్తుందో వంపు వచ్చిన ప్రతి దగ్గర కూడా నీడిల్ని కిందకి ఉంచి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి ఫ్యాబ్రిక్ని ఈ విధంగా తిప్పుకుంటూ స్టిచ్ చేసుకోవాలన్నమాట. నేను దగ్గర నుంచి కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఈ విధంగా వంపులు వచ్చిన ప్రతిసారి నీడిల్ని కిందకే ఉంచండి. నీడిల్ని కిందకే ఉంచి పాదాన్ని పైకి లిఫ్ట్ చేసుకోండి. పాదాన్ని పైకి లిఫ్ట్ చేసి ఫ్యాబ్రిక్ని ఈ విధంగా జరుపుకుంటూ, అంటే షేప్కి తగ్గట్టు ఫ్యాబ్రిక్ని జరుపుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత చుట్టూరు ఉన్న పిన్స్ మొత్తాన్ని తీసేసి బకరం షీట్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూరు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ అలాగే ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ మిడిల్లో బక్రమ్ షీట్కి ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా బక్రమ్ షీట్ కన్నా చుట్టూరు అవుట్లైన్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసి కట్ చేసుకోవాలన్నమాట. ఆ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు ఉంచుతున్నాము అంటే ఖర్చు కోసం. ఆ ఖర్చు అనేది లేకపోతే ఈ బక్రమ్ షీట్ అనేది నీట్గా ఉండదన్నమాట, కట్ అయిపోతుంది అండ్ షేప్ కూడా నీట్గా రాదు. అండ్ అలాగే వంపులు ఉన్న ప్రతి దగ్గర కట్ కొంచెం లోపలికి ఉండాలి. అండ్ అలాగే థ్రెడ్ స్టిచ్ పైన కట్ పడకుండా నీట్గా కట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా అనమాట. ఎడ్జ్ దాకా కట్ పెట్టాలి, కానీ థ్రెడ్ స్టిచ్ పైన కట్ అనేది పడకూడదు. ఈ ఎడ్జ్ కార్నర్స్లో కూడా చివరి దాకా కట్ చేసుకోవాలి, కానీ థ్రెడ్ స్టిచ్ పైన కట్ పడకుండా కట్ చేసుకోవాలి జాగ్రత్తగా. ఈ విధంగా చుట్టూరు స్టిచ్ చేసిన తర్వాత నెక్ పార్ట్ని రివర్స్ చేయడం కోసం షేప్ ఎక్కడైతే ఉందో షేప్కి కింద చూపుడు వేలు, అంటే రైట్ ఫింగర్ వచ్చేలాగా పెట్టి థంబ్ ఫింగర్ని ఈ షేప్ లోపల పెట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రివర్స్ చేసుకున్నాం. నెక్ షేప్ మొత్తాన్ని నీట్గా రివర్స్ చేసుకొని ఐరన్ చేస్తే, అంటే ఫ్యాబ్రిక్ పైనుంచి ఐరన్ చేస్తే షేప్ అనేది అవుట్లుక్ నీట్గా కనిపిస్తుంది. నెక్ షేప్ మొత్తాన్ని ఈ విధంగా రివర్స్ చేసి నేను జస్ట్ పైన ఐరన్ చేశాను అంతే. ఇలాంటి నెక్ షేప్స్కి పై కుట్టు అనేది వెయ్యము, ఎందుకు అంటే బక్రమ్ షీట్ ఉంటుంది కాబట్టి. ఈ విధంగా షేప్ని నీట్గా తిప్పి నెక్ షేప్ చుట్టూరు కూడా పైన ఐరన్ చేస్తే షేప్ ఈ విధంగా నీట్గా ఉంటుంది. అండ్ మిడిల్లో మనం ఏదైతే శాంపిల్ స్టిచ్ లూజ్ స్టిచ్ వేసుకున్నామో ఆ లూజ్ స్టిచ్ మొత్తాన్ని కూడా తీసేసుకోవాలి. లూజ్ స్టిచ్ మొత్తాన్ని తీసేసుకొని ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ పార్ట్ స్టిచ్ చేయడం కోసం ఫస్ట్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాం. క్రేప్ లైనింగ్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాం. మెయిన్ ఫ్యాబ్రిక్కి మంచి వైపున కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని నెక్ షేప్ చుట్టూరు సేఫ్టీ పిన్స్ పెట్టి నెక్ షేప్ చుట్టూరు కూడా ఫస్ట్ శాంపిల్ స్టిచ్ వేసి అండ్ తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కట్ చేసి తర్వాత మళ్ళీ పాదం మందం ఖర్చుతో స్టిచ్ వేసుకొని నెక్ షేప్ చుట్టూరు చిన్న చిన్న కట్స్ పెట్టిన తర్వాత కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేశాను అనమాట. ఈ విధంగా రివర్స్ చేసి నెక్ షేప్ చుట్టూరు పై కుట్టు వేసాను. పై కుట్టు వేసిన తర్వాత బాడీ పార్ట్ని రివర్స్ చేసి ఆర్మ్ హోల్స్ దగ్గర స్టిచ్ చేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని కట్ చేశాను. ఈ విధంగా బ్యాక్ సైడ్ పార్ట్ని రెడీ చేసుకున్నాను నేను. ఈ విధంగా రెడీ చేసిన బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ సైడ్ పార్ట్ని పెట్టుకొని షోల్డర్స్ రెండు జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్స్ రెండు జాయిన్ చేసిన తర్వాత బాడీ ఫిట్టింగ్ అనేది పెట్టడానికి రెడీ చేసి బాడీ పార్ట్ని ఈ విధంగా హాఫ్కి నీట్గా ఫోల్డ్ చేసుకొని షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర నేను మార్క్ ఇస్తున్నా మీకు అందరికీ అర్థం అవ్వడం కోసం. షోల్డర్ పైన స్టిచ్ ఉన్న దగ్గర నుంచి మీకు బాడీ లెంత్ ఎంతైతే కావాలో పర్ఫెక్ట్ బాడీ లెంత్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి బాడీ లెంత్ అనేది మార్చేసుకోవాలి. బాడీ లెంత్ మార్చేసిన తర్వాత చెస్ట్ రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని ఆర్మ్ హోల్ లైన్ దగ్గర ఈ విధంగా పెట్టి మార్చేయాలి. అండ్ అలాగే నడుం రౌండ్ లూజ్లో డివైడెడ్ బై 4 చేయంగా వచ్చిన మెజర్మెంట్ని లెంత్ లైన్ దగ్గర పెట్టి పాయింట్ పెట్టి ఈ 2 పాయింట్స్ని కలుపుకొని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కన్నా 3.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నాను నేను. ఖర్చులు ఎంత పెట్టుకోవాలి అనేది మీ చాయిస్. 2 ఇంచెస్ అయినా 1 ఇంచ్ అయినా ఎంతైనా పెట్టుకోవచ్చు. ఈ విధంగా పెట్టిన ఖర్చుల్ని కలుపుకొని చుట్టూరు ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎలా అయితే చూపించానో సేమ్ అదేవిధంగా చుట్టూరు ఫిట్టింగ్ అనేది పెట్టుకోవాలి. అండ్ అలాగే హ్యాండ్స్ కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి, బాటమ్ పార్ట్ కటింగ్ అండ్ అలాగే స్టిచ్చింగ్, డ్రెస్ ఫినిషింగ్ ఎలా చేసుకోవాలి అనేది పార్ట్ 2 వీడియో లాగా అప్లోడ్ చేస్తాను. వీడియో బాగా లెంత్ అయిపోతుందని చెప్పేసి ఈ వీడియోలో చూపించట్లేదు. అండ్ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పార్ట్ 2 వీడియో లింక్ అని చెప్పేసి ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది చూడొచ్చు. అండ్ ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో పరంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.